అంటే లిస్ట్‌లు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ వచ్చిన తర్వాత నాకు వెంటనే గుర్తొచ్చినోళ్ళు మీరే సార్. చలసాని శ్రీనివాస్ గారు ఎప్పుడొస్తారు? అసలు ఈ లిస్టులు గోలేంటి? నార్మల్‌గా ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళకి మంచి చేయటమో లేకపోతే ఎలా జరుగుతది. ఆయన ఒక 7 లిస్టులు ఇచ్చారు కొంతమంది. తెలుగుదేశం 99 మంది లిస్ట్ ఇచ్చింది. దీనికి 94+5 94+5 తెలుగుదేశంకి 94 జనసేనకి 5. ఈ లిస్ట్ చూసిన తర్వాత వీళ్ళు ఎవరు గెలుస్తారు? ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అని మీరు అనుకున్నారు? మీకు అనిపించింది? మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నామండి? 110 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిస్తే ఆధిక్యత ఉందని లాస్ట్ టైం ఇక్కడే చెప్పారు. మీరు చెప్పారు. అవును. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా విపరీతంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 90 ఓట్లు ఆల్ ఆఫ్ సడన్ గా మారింది. అలాంటి అద్భుతమైన సంఘటనలు కనుక జరిగితే లేదా గ్రాడ్యువల్ గా మారాలి తప్పితే ఒక క్షణంలోనే మారిపోయే సిచ్యువేషన్. అందువల్ల ఇవాళ కూడా జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే డెఫినెట్ గా 110 స్థానాలు తక్కువ రాకపోవచ్చు. 60 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. ఉత్తర భారతీయ జనతా పార్టీ గుండు సున్నా, నోటా కూడా దాటే అవకాశం లేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన పార్టీగా దాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళు తక్కువ మతాలు, కులాలు రెచ్చగొట్టి ఇంకేమైనా చేసుకుంటే ఒక 2 కాన్స్టిట్యున్సీలో నోటా దాటొచ్చేమో, 4 ఓట్లు రావచ్చేమో. కానీ వాళ్ళ ఇది చూసిన తర్వాత అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా రావాలి కదా. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన బహుశా చంద్రబాబు గారు చెప్పారు, తలవాలకర్ జిమ్ ఏ జిమ్ లో మరి ఎక్సర్సైజ్ చేశారో తెలియదు కానీ నా జీవితంలో ఎక్కడా చేయనంత ఎక్సర్సైజ్ దీంట్లో చేశాను అన్నారు. చూసారు మీరు 2 సార్లు చూసాను. అందువల్ల బహుశా చేసి ఉంటారు. అందుకనే 94 స్థానాలు ఇచ్చినా సరే ఒక 4 స్థానాలు ఇబ్బంది. పీలా గోవింద్ సత్యనారాయణ గారు కానీ అలా కొన్ని స్థానాల్లో ఒక 5 స్థానాల్లో అంతర్గతంగా ఇబ్బంది తప్ప ఎవరు తెనాలి సీటు కానీ ఈ కానీ తప్ప మిగతా సీట్లో పెద్ద ఇబ్బంది లేకుండా చేశారంటే మంచి ఎక్సర్సైజ్ అని చెప్పాలండి. ఓకే. నెక్స్ట్ కూడా సార్, అంటే నెక్స్ట్ కూడా కళ్యాణ్ గారి విషయంలో మాత్రం కొన్ని అంటే జనసేనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి 24 స్థానాలు గెలిచే స్థానాలే తీసుకున్నాడు ఆయన. ఏదో దీని వెనక ఏదో ఉన్నట్టుగా వాళ్ళకి 3 ఎంపీ స్థానాలు ఇచ్చినా కానీ అన్నట్టు దాని మీద దీని మీద మీరు కామెంట్ ఏంటంటే? కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా చెప్పారు, మనం పోటీ చేసింది 40 స్థానాల కింద భావించాలి. ఎలాగంటే ఇది 24 స్థానాలు కాకుండా 3 పార్లమెంట్ స్థానాలు 21 స్థానాలు అంటే 45 అయినాయి. 45లో అనకాపల్లి పార్లమెంట్ స్థానాలు మళ్ళీ 3 చేస్తున్న అసెంబ్లీ, 45లో 3 అక్కడ పోతాయి కలిసి 2 శాంట్. కాకినాడలో 2 స్థానాలు, అలాగే మచిలీపట్నంలో ఇంకో స్థానం అసెంబ్లీ స్థానం అవనగడ్డ కానీ తీసేస్తే 39 స్థానాల్లో 39 స్థానాల్లో గ్లాస్ గుర్తుంటుందని నా ఉద్దేశం. సరే ఏదేమైనా ఆయనకి పవర్ షేరింగ్, జోగి గారు కూడా అంతే పెద్దలు మిత్రులు, పవర్ షేరింగ్ అయితే బాగుంటుంది, సీట్లు కొంచెం అటు ఇటు అయినా అన్నారు. అది తేల్చలేదనే ఉద్దేశంతో ఏదేమైనా ఆయన కొన్ని ఎక్కువ సీట్లు వస్తే మంచిగా ఉండేది. కానీ బీజేపీని అకామిడేట్ చేసుకున్నారని కొంత త్యాగం చేసినట్టు. ఆయన లాంగ్ ఉద్దేశంతో ఏంటంటే రేపు పొద్దున్న డెఫినెట్గా ఆయన సొంతంగా పోటీ చేస్తే వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తే మళ్ళీ 2-3 సీట్లు తీసుకొస్తారు. ఎందుకని పర్సంటేజ్ 5.8 నుంచి 50% అంటే 8-9% పెరిగిందని సర్వేలు చూపిస్తున్నాయి. ఆయన విన్నింగ్ స్ట్రీక్ లో రావడానికి కష్టం అవుతుంది అన్నిట్లో. లాస్ట్ టైం ఒక స్థానం ఎగ్గారు, ఈ 2 స్థానాలు ఓడిపోయారు. ఈసారి మళ్ళీ ఒకటి నుంచే పోటీ చేస్తున్నారు ఆయన భీమవరం నుంచి. అదే చేస్తారు. వాళ్ళ అన్నయ్య గారు అనకాపల్లి పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వల్లభనేని బాలశౌరి గారు వాళ్ళ అన్నయ్య గారు బంధువులే. వాళ్ళ అన్నయ్య గారు 2 బంధువులేనండి. ఆయన మచిలీపట్నం సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. తణుకు నుంచి కాకినాడ నుంచి పోటీ చేయటమా, నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, మీకు తెలుసు. విచిత్రం ఏంటంటే ఆయన గొప్పతనమో ఈ పార్టీల దౌర్భాగ్యం అని జోక్ వచ్చింది. ఏదైనా నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసి నేనే క్యాండిడేట్, ఆ పార్టీ చూస్ చేసుకుంటాను అంటున్నారు. డెఫినెట్ గా ఆయన ఉన్న మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. డెఫినెట్ గా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లోట్. అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ యూజ్ టు మెయింటైన్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పెట్టుకున్నారు కానీ వాళ్ళ బ్యాచ్తో. కానీ ఇంతకుముందు ఏది జేడి లక్ష్మణ గారి మీద, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీదుగా ఒక పేరు చెప్పడం కోసం మహిళ మీద ఆయన కాల్ లిస్టులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇల్లీగల్ గా తీసుకొచ్చి రిలీజ్ చేశారు. చాలా మంది తెలిసి ఉంటుంది. అలాంటి కొన్ని సాహసాలు ఆయన చేయొచ్చు. సమైక్యాంధ్రకి నిలబడ్డ మనిషిగా ఎప్పుడు గౌరవిస్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. దాంట్లో వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అంతవరకు అనుకుంటాం. సరే గొడవ అయితే తర్వాత సంగతి. కానీ ఈ పార్టీ ఆయన ఒకవేళ దాంట్లో తీసుకున్నారని తెలియదు. బీజేపీ అయితే బీజేపీ.
ఓకే సార్. సార్ సర్వేలు కూడా కొన్ని వచ్చాయి ఈ మధ్య. సర్వేలు కూడా మీ నుంచి కొంచెం క్లారిటీ తీసుకుందాం. మీ అభిప్రాయం ఏమొచ్చింది సార్? అంటే సర్వేలు ఇండియా టుడేకి సంబంధించిన ఒక సర్వే అది చెప్పింది. దాంట్లో 17 స్థానాలు టీడీపీ అని తెలుగుదేశం పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా జనసేనతో దాంట్లో జనసేన కలపలేదు. లేదు, జనసేన లేదు, టీడీపీకి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 17, జనసేనతో కలిస్తే అప్రాక్సిమేట్లీ 21 సీట్స్. దీంతో దీనికి వైఎస్ఆర్సీపీకి 7. కానీ జనసేనతో కలిసి పోటీ చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏ విధంగా చూసినా సరే యావరేజ్ గా 42-43% దాటలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. తెలుగుదేశం ఓటింగ్ కూడా అంతే ఉంది, 41-42%. జనసేన కలవటం వల్ల ఎన్ని శాతం యాడ్ అవ్వాల్సింది 2% మిస్ఫైర్ అయి పక్కెళ్ళొచ్చు. ఓకే. అందువల్ల 6% కలిసిన ఈ దీంట్లో 110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఓకే. ఒకవేళ వారు వన్ సైడ్ అయిపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా. ఓకే. ఏంటి సార్? మీరు అనుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయటమో, అమరావతి ఇష్యూ మెయిన్ ఇష్యూలు కాదు. అమరావతి ఇష్యూ మీద నాకు కూడా కన్సర్న్ ఉంది. డెఫినెట్ గా మహిళలు చేసే పోరాటం మీద హ్యాట్సాప్ చెప్తున్నా. ఆ రాజధాని అక్కడ ఉండాలి దాంట్లో ఉంది. కానీ నా ఇష్యూ ప్రజలందరి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాకపోవచ్చు. మేజర్ ఆస్పెక్ట్ అండి, ప్రజలకి తన చేయగలిగితే తనకి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, కరెంట్ ఛార్జ్ షాకు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం రేట్ల పెరుగుదల. అందులో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి మేజర్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. ఎందుకని విదేశీ బొగ్గు కొనమంటుంది, మీటర్లు ఎన్ని వల్ల ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచాల్సి వచ్చింది. ఒకటి పాత 2014-19 వేసిన ఛార్జీలు కూడా 2 రకాల ఛార్జీలని వాళ్ళ యాడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేస్తున్నారు. రెండోది ఆయిల్ రేట్లు పెరిగినాయి. 130 రూపాయలు ఆయిల్, ఇంతకుముందు 6 రూపాయలు. ఎవరు అదానీ గారు అంటే కార్టెల్ లేదు అక్కడ. అలా గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కారణం. కానీ ప్రజలు అది రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిపూర్తి చేస్తారు. ప్రభుత్వం అంటే కనపడేది ఏడదే కదా. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి యాజ్ అండ్ డేట్ ఇవాళ మళ్ళీ రేపటి నెగ్గుతాను. నేను చెప్పింది ఫిబ్రవరి 20 నాటికి సంగతి చెప్తున్నాను. ఎన్నికలు మా ఏప్రిల్ 19 ఉండొచ్చు, ఏదైనా. అందుకని ఇవాళ మాత్రం జరిగే పరిస్థితి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం రేట్లు పెరుగుదల, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ.